ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. తాజా ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 6కు చేరుకుంది. 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 2 జవాన్లు గాయపడటంతో వారిని హాస్పిటల్ కు తరలించారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని గంగులూరు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు హోరాహోరీగా సాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి 6 మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఎన్కౌంటర్ లో డిఆర్జీ, ఎస్టీఎఫ్ తో పాటు కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గంగులూరు అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నారు. అంతేకాకుండా 2 జవాన్లు కూడా, ఏదైతే ఎన్కౌంటర్ లో పాల్గొన్న 2 జవాన్లు చనిపోయారు. మరో 2కి బుల్లెట్ గాయాలు అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. 2 బుల్లెట్ గాయాలైన జవాన్లని హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే దంతెవాడకు తీసుకెళ్లిన పరిస్థితిగా పడుతుంది. అయితే భారీ ఎన్కౌంటర్ అనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అడవిలో జరుగుతున్నటువంటి నిత్య కూమింగ్ కానీ, ఆపరేషన్ కంగారు నేపథ్యంలో అందరూ కూడా లొంగిపోతున్నారు. అయితే లొంగిపోవడం, అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరిగినట్టు భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు హిద్మా లాంటి వ్యక్తి కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత హిద్మా ప్రాంతం, ఏదైతే ఇప్పుడు బీజాపూర్, దంతెవాడ ప్రాంతం అని చెప్పుకుంటున్నామో, హిద్మా మొన్నటిదాకా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్ లో ఏ దళాలు పాల్గొన్నాయనేది ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం లేదు. కానీ భారీ ఎత్తున మావోయిస్టు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా సమాచారం తోటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఒక్కసారిగా పోలీసుల వైపు నుంచి, అదేవిధంగా మావోయిస్టు వైపు నుంచి కూడా ఇరువైపు నుంచి భారీ ఎత్తున కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీంట్లో 6 మావోయిస్టులు చనిపోయారు. ఆ మృతదేహాలను మేము స్వాధీనం చేసుకుని ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. 6 చనిపోయినటువంటి ఎవరేంటన్నది కూడా గుర్తించాలి. 2 జవాన్లు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 2 జవాన్లకి తీవ్ర బుల్లెట్ గాయాలైనట్టుగా తెలుస్తుంది. అంటే భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఎక్కడ కూడా పోలీసులు డ్యామేజ్ కాలేదు. కానీ ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు కూడా 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది. 2 జవాన్లు చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలైనట్టుగా, బుల్లెట్ గాయాలైనట్టుగా తెలుస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఇంకా ఆ ప్రత్యేక కూమింగ్ కూడా కొనసాగుతుంది. అదనపు బలగాలను కూడా అక్కడికి తీసుకొచ్చినట్టు పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఈ గంగులూరు అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో దాదాపుగా డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ సంబంధించిన కొంతమంది బలగాలు కూడా అక్కడ భారీ ఎత్తున చేరుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు ఫస్ట్ అది ముట్టడించినప్పుడు అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆ ఉదయం నుంచి కూడా, అంటే వాస్తవానికి ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే 1 గంట 2 గంటలు ఆ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. తర్వాత అంత కూల్ అయిపోతుంది. అక్కడ ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది. కానీ ఈ ఎన్కౌంటర్ పొద్దు నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఎందుకంటే దట్టమైనటువంటి దండకారణ్య ప్రాంతం అదంతా కూడా ఉదయం నుంచి కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఫస్ట్ 2 చనిపోయారు, 3 చనిపోయారని చెప్పుకుంటూ వచ్చారు మావోయిస్టులు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా 6 మావోయిస్టులు చనిపోయారు. దాంట్లో జవాన్లు కూడా చనిపోయినట్టుగా పూర్తి స్థాయిలో కూడా తెలుస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పోలీసుల వైపు కూడా గాయాలైన పరిస్థితి కాబడుతుంది. ఇంక వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. 2 అయితే చనిపోయారు. అంతేకాకుండా మావోయిస్టులు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రత్యేక డ్రోన్ల ద్వారా కూడా భారీ ఎత్తున కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చి అక్కడ మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ చాలా కీలకమైన ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారు ప్రస్తుతానికి? ఎందుకంటే ఆ పిఎల్జే కమాండర్ కి సంబంధించినటువంటి దేవా ఆ ప్రాంతంలో ఉన్నాడా? ఎందుకంటే దేవా పిఎల్జే కమాండర్ గా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా పిఎల్జే 1 కంపెనీకి కమాండర్ కూడా, దాదాపుగా పిఎల్జే కంపెనీ 1 అంటే వందలాది మంది మావోయిస్టులు ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన ఒక పక్క భారీ ఎత్తున లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతున్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ లో కీలక నేతలు కూడా చనిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో ఇరువైపుల ప్రాణ నష్టం కూడా వాటి నుండి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 6 చనిపోయారు. చనిపోయినటువంటి డెడ్ బాడీల నుంచి భారీ ఎత్తున తుపాకులు కూడా స్వాధీనం చేసినట్టుగా